అదే జ్యోతిష్యం. మళ్ళీ దీని మీద వెళ్ళి మళ్ళీ ఎవరి దగ్గరకో ఎన్నో 100 కిలోమీటర్లు ముందు నీ బుద్ధి మార్చుకో. అదేలయ్యా, ముందు మన బుద్ధి మన గర్వం మనం వదిలేసుకోకుండా నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అని చెప్పలేదా? అదేలయ్యా, నీ నోరు మంచిది అయితే ఊరు మంచిది, నీ నోరు మంచి చెడ్డదైతే ఊరు కూడా చెడ్డదవుతుంది. అదేలయ్యా, ఇదే జ్యోతిష్యం. సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకాలు స్వతంత్రించుకుంటారు అన్నారా? గయ్యాలి ధన్యులు భూలోకాలు స్వతంత్రించుకుంటారని చెప్పారా? దేవుడు మాట వినపడదు నీకు? చాలా మంది దేవుడు మాట వినపడదు. గర్వం. దేవుడు మాట్లాడుతుంటే గిరి శక్తి నీకు ఉండాలి. దేవుడు మాట అంటే అవును ప్రభు ఒక్కొక్కరైతే అంటుంటారు అంట, వాకింగ్ చెప్తుంటే నా కోసం కాదు పక్కల కోసం. అలేలుయా, అలేలుయా అంటే అప్పుడు కూడా ఈవిడ సరి చేసుకోదు. ఈవిడలో ఉన్న పొరపాటు సరి చేసుకోదు, పక్క వాళ్ళకి ఆపదిస్తుంది. అప్పుడు కూడా తీర్పు తీర్చుకుంటుంది. ఆలిగా ఆలిగా ఆలిగా. అలేలుయా, మనందరికి అలేలుయా. మన మనసు బాగుంటే మన మాట బాగుంటుంది, మన మాట బాగుంటే అలేలుయా మన బ్రతుకు బాగుంటుంది. అవునే కదండి. మన గర్వం చాలా మందికి ఈ మోహపాలు చూసుకుని ఇచ్చి నీకు పుట్టినప్పుడు ఎవరు చూసాడు ముహూర్తం? నీకు నేను గవర్నమెంట్ హాస్పిటల్లో నువ్వు పుట్టినప్పుడు ఎలుకలు ఆవిడ దగ్గర నువ్వు పుట్టినప్పుడు నీకు ముహూర్తం ఎవడో చూసాడా? అమ్మకి ఎప్పుడు నొప్పులు వచ్చాయి అప్పుడే పుట్టావు నువ్వు. ఆ తర్వాత మనం పోయేటప్పుడు నీకు ముహూర్తం ఎవడో చూస్తాడా? అప్పుడు లేదు, అప్పుడు లేదు. ఆకలి వేసినాడు ముహూర్తం లేదు, మనకి దాహం వేసినాడు ముహూర్తం లేదు. సరే ముహూర్తం చూసుకొని మంచిది దాకా ఎదురు వెళ్ళిపోతుంది. అలే అలే ఏడు స్తోత్రం నిజమే, అలాగే చెయ్యాలి. మరి ఆకలి లేదు, పాపం పనులు చేయడానికి మొక్కలు లేవు, అంటలేదు ముట్లేదు. ఇవన్నీ ఏంటంటే ఈ శాదస్తాలు చెప్పారా అక్కడ రావు. శాదస్తాలు చూసుకున్నాం మహానుభావులు ఉన్నారు కదా, అది కొంచెం అమ్మ తినేటప్పుడు తాగేటప్పుడు 2వ తర్వాత తినండి. శుక్రవారం పోయిందా తినండి, మంగళవారం పోయిన తర్వాత తినండి. అలేలుగా దేవుని స్తోత్రం. అప్పుడు మనం బాగుండి ఉంటే దేవుని మహిమ కలిగింది. కానీ అంటే దేవుళ్ళు ఉండిన వాళ్ళకి, నేను దేవుళ్ళు లేని వాళ్ళకి, ఏ శైలిలో లేని వాళ్ళు వాళ్ళు ఎలా పోతారని. దేవుళ్ళో ఉండి కూడా ఈ శాడిస్ట్ ఉన్నారు. అలేలుగా అని గుర్తు రాలేదు. దేవుడి మందిరాన్ని కూడా ఆటంకం పట్టించుకుంటారు. దేవుడి మందిరం ప్రార్థనాలయం అని ప్రార్థనా మందిరం అందరూ రావచ్చు, ప్రార్థన చేయొచ్చు. అలేలుగా నువ్వు వ్యతిరేకంగా ఉండకుంటాను లోబడితే. అబ్రహాం అంటండి 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఒక బిడ్డను కనడానికే 10 సంవత్సరాలు పట్టిందంట. ఎంత డిరెక్షన్ ఉందండి అబ్రహాంకి. మన సంఘంలో సంఘం అందరం వచ్చేది అనుకుంటాం మనం, ఒకరే వస్తారు. అబ్రహాం ఎంతకాలం పట్టింది ఒక బిడ్డను కనడానికే? దేవుళ్ళో 5 సంవత్సరాలు పట్టింది. తర్వాత అబ్రహాం ఒక దేశం అయిపోయాడు. దావీదు రాజ్యంలో రావడానికి హల్లెలూయా ఎన్నో శ్రమలు పడ్డాడు. హల్లెలూయా దేవుని స్తోత్రం. తర్వాత 40 సంవత్సరాలు రాజ్యం చేసి హల్లెలూయా. ఫస్ట్ యేసు ప్రభువులో కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను అంటానా యేసు ప్రభుని, అయ్యా నీ ఎంతకాలం పడుతుందో నాకు తెలియదు అయ్యా, నాకు పెరిగిపోయ్యా. అంతే కదా, ఎంతకాలం ఉంటాం మనం? ఇప్పుడు త్వరగా యేసు ప్రభు మన మీద కొట్టు చూపించాలా? అనిపించేదంతా ఆరిపోయిన తర్వాత ఆ తర్వాత ఇచ్చిన ఏం చేయగలం? హల్లెలూయా దేవుని స్తోత్రం. హల్లెలూయా దేవుని మహిమ కలుగును. కాబట్టి నేను 2 విషయాలు జ్ఞానయుక్తమైన మాటలు చెప్పాను. ఫస్ట్ 2 అవునే కదా. హల్లెలూయా అదే జ్ఞానం. అంతేకాని నువ్వు 1000 రూపాయలు అడిగెళ్ళి నాకు జ్యోతిష్యుడు బాబు, నువ్వు అందరితో చక్కగా మాట్లాడగలిగితే నేను దీర్ఘాయుష్మాన్ బావా అంటారు. హల్లెలూయా అందరితో నువ్వు చక్కగా మాట్లాడితే ఏమంటారమ్మా? హల్లెలూయా ఇది అడిగింది ఇలా పడుతులకి. ఈ సంఘం ఉంది చూస్తున్నా మనం ఏమనుకోవాలి? దేవుడి మీద తిరగబడకూడదు. తాళ్ళు ఆయన ఒక మనిషి వచ్చింది. ఈ కృప నీ దయ. అసలు ఈ రోజు మనం బతుకున్నోడు దేవుని కృప, అవునే కాదా? మరి ఇంకేటో ఆలోచించేస్తాం. వాళ్ళు ఎవరో వచ్చేయాలి మనం ఉంటే, మన హాయిగా ఆరోగ్యంగా ఆయుష్ ఉంటే ఎవరన్నా వస్తే ప్రభు స్తోత్రం. అంతేగాని లేనిపోయిన సంఘాల గురించి, లేనిపోయిన ఊహల గురించి ఇప్పుడున్న సజీవితాన్ని పాడు చూసుకుంటుంది. కాబట్టి దయచేసి కీర్తనలో 18వ కీర్తన 1వ వచనం చూడండి. 18వ కీర్తన 1వ వచనం.
యెహోవా నా బలం అన్నది పక్కన తీసేస్తే మిగతాది ఏముందా? హల్లెలూయా. ఏముందంటే నేను అంటే ఎవరు? నేను అంటే దావీదు. అల్లే ఎవరిని ప్రేమిస్తున్నాడంట? నిన్నంటే ఎవరు? యెహోవానే. హల్లెలూయా. ఏం చేస్తారంట? హల్లెలూయా. లోకంలో చాలా మంది పుడుతున్నారు, 1000 కోట్ల జనాభా ఉన్నారు. హల్లెలూయా. కానీ దావీదు మాత్రమే దేవుని హృదయానుసారుడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దావీదు ఏం చేస్తాడంటే ఎవరిని ప్రేమిస్తున్నాడంటమ్మా? యెహోవానే. నువ్వు నేను ప్రేమించా? ప్రేమిద్దామా? యేసయ్యని ప్రేమిద్దామా లేదా? ఒక్కొక్కరినే నువ్వు యేసు ప్రభువుని ప్రేమిస్తున్నావు అని అన్నావు అనుకో, ఎందుకు లేదండి మాస్టర్ గారు ప్రేమించేస్తున్నాను అంటారు. ఎలా ప్రేమించేస్తున్నావు అమ్మా? చాలా ప్రేమించాడు. మరి యేసయ్య మనల్ని ఎలా ప్రేమించాడు చెప్పండి? యేసయ్య మనం ప్రేమించాడు లేదు, ఎలా ప్రేమించాడు? శిలువ మరణం పొందినంతగా ప్రేమించాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన శ్రమలన్నీ పోగొట్టేలాగా, మన యేసయ్య మన వ్యాధులన్నీ నయం చేసేలాగా, మన పరలోక రాజ్యం తీసుకెళ్ళేలాగా, నరకంలో కోపంగా తీసుకెళ్ళేలాగా. హల్లెలూయా. మనం అంత ప్రేమించే దేవుని స్తోత్రం. ఆయన అసలు ఆయన పరలోక రాజ్యం ఉండే దేవుడు. ముత్యాలు రత్నాలు ఆయన అడుగులు ఎక్కడ పడతాయి అంటున్నారు? బంగారం మీద నడుపుతాడు ఆయన. హల్లెలూయా. బంగారం మీద నడుపుతాడు. వజ్రాలు ఇంట్లో ఉండే ఆయన. ఇది ఎక్కడిది? చెప్పుకుంటే ఈ దేశం అవునా కదా? అలాంటి కాడకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనం ప్రేమించి వచ్చాడు. అదే మనం ప్రేమించి వచ్చాడు యేసయ్య. హల్లెలూయా. ఇంత పెద్ద ప్రపంచంలో మనం ఏం కాదని అసలు మనం జ్ఞాపకం చేసుకుని పని యేసయ్యకి మనకి ఎంత ఆశీర్వాదాలు, ఆరోగ్యం వల్ల ఎందుకు మనం పోషించాలా? ఎందుకు మనల్ని కనుపాపలాగా కాపాడాలి? ఎందుకు అరిచేతిలో దాచుకోవాలా? మన పేరు ఎందుకైనా ఎలా చూసుకోవాలా? ఇంకో మాట చెప్పనా, మనం హాయిగా ఫోన్ చేస్తామంటే కారణం తెలుసా? మన నాన్న కష్టపడుతున్నాం. మనం మంచి బట్టలు వేసుకుంటే దానికి కారణం ఎవరో? మన నాన్న కష్టపడుతున్నారు. హల్లెలూయా. ఏ నాన్న? మన పక్కలోపు నాన్న. హల్లెలూయా. నువ్వు అన్నం తింటున్నావు అంటే కారణాలు చెప్పనా? ఆ నాన్న కష్టపడుతున్నాడు. అదే నువ్వు మంచి బట్టలు వేసుకున్నావు అంటే కారణం, నువ్వు మంచి స్థితిలో ఉన్నావు అంటే మీ నాన్న యేసయ్య ఎంత కష్టపడుతున్నాడు. యేసయ్య కష్టం, యేసయ్య కష్టపడేది దేవుడే కదా. యేసు ప్రభు అంటే రొట్టెలు వస్తాయా? రాళ్ళు రొట్టె చేసుకున్నాడా? చేసుకోవచ్చు కదా. రాళ్ళు రొట్టె చేసుకునే దేవుడు కాదంటే నిజంగా గోధుమలు కట్టించి అది కాల్చి రొట్టె చేస్తాడు. చేపలు కాల్చేయడం లేదు యేసు ప్రభు. లేదు. కాబట్టి దేవుడు మన గురించి శ్రమ పడుతున్నాడు. మన రక్షణ గురించి చేసే ప్రభు కష్టపడ్డాడు లేదా? హల్లెలూయా. శ్రమ పడ్డాడు కదా ఆయన. శ్రమ రత్నంలో మారిపోయింది. మన నాన్న ఇంత గొప్ప త్యాగం చేసాడు. దేవుని మహిమ కలిగింది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం యేసయ్య మనతో మాట్లాడే మాట ఏంటంటే, యేసయ్య నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది. మరి మనం కూడా దేవుని ప్రేమించాలి. ప్రేమిస్తున్నాం. దావీదు గొలియతు మీదకి వచ్చినప్పుడు దేవుడి చేత అభిషేకించిన సౌలు ముందుకు రాలే. ఇంకెవరు రాలేదు? ఇశ్రాయేలు సైన్యం, బాణాలు అట్టుకున్న వాళ్ళు, తుపాకులు ఉన్నవాళ్ళు రాలే. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నెలకి జీతాలు వస్తాయండి సైన్యంలో ఉంటేండి. పోలీసులు అంటే అందరికీ భయమే కదా. జవాన్ అంటే అందరికీ భయమే. చాలా గౌరవం. వాళ్ళంతా ఆస్తి ఇస్తారు జవాన్లో ఉంటే. ఆ మిలిటరీ వాళ్ళు ఎవరు గొలియాతు మీదకి వెళ్ళట్లే. రాజుగారు కూడా గొలియాతు మీదకి వెళ్ళట్లేదు. వాడు వెళ్తున్నాడా? 40 రోజులండి నేను ఒక్కడిని వస్తానన్నాడు. 93 ధ్యానులు ఉన్నాడు. 93 ధ్యానుడాడు. ఇంకేం చేసుకుంటాడు అతను? అతని యొక్క హెల్మెట్ హల్లెలూయా రాగి కవచం, రాగితో ఉన్నాడు. ఇత్తడితోటి రాగితోటి ఒళ్ళంతా కవచాలు వేసుకుని 3 ధ్యానం అలా బయటకు వచ్చి అన్నాడంట. ఆడు ఎంత తెలివినోడు చూడండి. మీరు అందరూ అన్నారు కదా, ఒకడే అన్నాడు. హల్లెలూయా.